పుస్తకాలు మనకు జ్ఞానాన్ని ఇస్తాయి అంటారు. కానీ కొన్ని పుస్తకాలు మన ప్రాణాన్ని కూడా తీస్తాయి. ఈ రోజు నేను మీకు చెప్పేది ఒక వింత, భయంకరమైన కథ. రవి అనే యువకుడు ఉండేవాడు. అతనికి పాత పుస్తకాలను చదవడం అతనికి చాలా ఇష్టం. ఒక రోజు పాత పుస్తకాలు అమ్మే ఒక షాపులో అతనికి ఒక పాత పుస్తకం కనిపించింది. అది పసుపు రంగులో ఉంది, చాలా పాతగా కనిపించేది. మొదటి పేజీలు మామూలుగా ఉన్నాయి, కాని చివరి పేజీలో ఒక వాక్యం ఉంది. ఈ పుస్తకం చివరి పేజీ చదివినవాడు 3 రోజుల్లో చనిపోతాడు. అతని ఆత్మ ఈ పుస్తకంలో ఉండిపోతుంది. రవి నవ్వడం మొదలు పెట్టాడు. ఇది ఒక ఫేక్ హారర్ స్టోరీ. ఎటు పోతే ఏమి జరుగుతుంది అనుకుంటూ పుస్తకాన్ని ఇంటికి తీసుకుని వచ్చాడు. రాత్రిపూట పుస్తకం చదవడం ప్రారంభించాడు. అయినా పుస్తకంలో తన గురించి అనేక అంశాలు ఉన్నాయి. తన చిన్ననాటి ఫోటోలు, వ్యక్తిగత భయాలు, కొన్ని విషయాలు. అవి అతను కూడా మరిచిపోయినవి. ఈ పుస్తకం నాకు ఎలా తెలుసు అని అతనికి అనిపించింది. చివరికి అతను చివరి పేజీ చదవాలని నిర్ణయించుకున్నాడు. చదవాలి లేదా వద్దా అనుకుంటూ చాలా ఆలోచించాడు. కానీ మనుషుల్ని ఆరాటం ఎప్పుడూ ప్రమాదంలోకి నడిపిస్తుంది కదా. అతను చివరి పేజీ చదివేశాడు. మొదటి రోజు ఏమీ జరగలేదు. రెండవ రోజు అతనికి నిద్ర రాలేదు. 3 రోజులు అతనికి భయం, చెయ్యి కంపించడం మొదలు అయింది. 4వ రోజు రవి కనిపించకుండా పోయాడు. రవి తండ్రి అతని గదిలోకి వెళ్లి టేబుల్ మీద పుస్తకాన్ని చూశాడు. చివరి పేజీలో ఇప్పుడు రవి ఫోటో ఉంది. అతని మరణ సమయం స్పష్టంగా ఉంది. తండ్రి ఒక్క క్షణం పాటు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతను ఆ పుస్తకాన్ని మెల్లగా మూసాడు. ఇప్పుడు పక్క పేజీలో కొత్తగా రాసిన మాట, మరి తర్వాత నువ్వా? మీరు కూడా చివరి పేజీ చదవాలని అనుకుంటున్నారా? పుస్తకం ఇంకా ఉంది.